అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానెల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మూవీస్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ ముగ్గురు సంయుక్తంగా నిర్మిస్తున్నారంట. సో, వాక్ ఇన్ ఆడిషన్స్ అని అంటున్నారు. వి ఆర్ లుకింగ్ ఫర్ అవర్ లీడ్స్ ఫర్ అన్ అప్‌కమింగ్ ఫిల్మ్ అని అంటున్నారు. తెలుగు కామెడీ ఫిల్మ్‌కి 18-30 సంవత్సరాల లోపు ఉన్న మగవారు కావాలంట. సో, వీరిని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేయి నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్‌స్క్రైబర్‌లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్‌స్క్రైబర్ ఏమడిగారు అంటే, "సార్ నాకు సినిమానే ప్రపంచం. సినిమా తప్పించి మరొకటి లేదు. నేను శ్వాస పీల్చేది సినిమా కోసమే, శ్వాస వదిలేది సినిమా కోసమే." అదే సిరివెన్నెల గారు టైప్‌లో చెప్పాలంటే, నా ఉచ్ఛ్వాసం సినిమా, నా నిశ్వాసం సినిమా అనే టైప్‌లో ఉన్నాడు మనోడు. సో, అలాగే నేను సినిమాల్లోకి రావాలి అంటే, నేను ఎలా రావాలి? ఆఖరికి నేను కప్పులు కడుక్కున్నా పర్లేదు సార్, అది సినిమాల్లో అయ్యుండాలి. సో, ఎవరిని ఎలా అప్రోచ్ అయితే బెటర్‌గా ఉంటుంది అనే టైప్‌లో నన్ను అడగటం జరిగింది. దానికి నేనేం చెప్తానంటేనండి, ఇప్పుడు కృష్ణానగర్, ఇందిరానగర్ గడ్డ అంటారు. కృష్ణానగర్‌లో లైబా కేఫ్ అని ఉంటది. ఆ లైబా కేఫ్ దగ్గరకి కావచ్చు. లేదంటే మీరు ఇందిరానగర్ గడ్డ అన్నపూర్ణ 7 ఏకర్స్ దగ్గరకొచ్చినట్లయితే, అక్కడ మీకు పొద్దున్నే 5 గంటలకల్లా అక్కడ నిలబడినట్లయితే మీకు జూనియర్ ఆర్టిస్ట్‌కి తీసుకెళ్తా ఉంటారు. లేదంటే సెట్ పనికి తీసుకెళ్తా ఉంటారు. ప్రొడక్షన్ బాయ్స్‌గా తీసుకొనెళ్తా ఉంటారు. మేకప్ అసిస్టెంట్‌లు తీసుకొనెళ్తా ఉంటారు. డే వైస్ కార్మికులుగా మిమ్మల్ని తీసుకొనెళ్తా ఉంటారు. సో, ఇనీషియల్‌గా మీరెళ్ళొచ్చు. కాకపోతే మీరు జేబులో రూపాయి లేదు కదా సార్! నేను ఫైనాన్షియల్‌గా లోలో ఉన్నాను అనుకోని మీరిక్కడికొచ్చినట్లయితే మీరు చాలా ఇబ్బందులని పడతారు. దాని బదులు మీరేం చేస్తారంటే మినిమమ్ ఒక 10,000 తెచ్చుకోండి. 10,000 తెచ్చుకున్నట్లయితే అదే ఇందిరానగర్ గడ్డ మీద మనకు తెలిసిన వాళ్ళది ఒక హాస్టల్ ఉంది. అక్కడ నాకు తెలిసినంత వరకు 4 షేరింగ్ 8,000 అలాగుంటుంది. అక్కడ ఎందుకు ఉండమంటున్నానంటే మీరు అమీర్పేట ఎస్ఆర్ నగర్‌లో ఉండొచ్చు కానీ, అక్కడ నుండి రోజు మీరు అప్ అండ్ డౌన్ చేయడానికి మీకు అదే వాచిపోద్ది. దాని బదులు అదే ఇందిరానగర్ గడ్డ మీద ఉన్నారనుకోండి మీకు 8,000కి 4 షేరింగ్ ఉంటుంది. మంచి ఫుడ్ పెడతాడు. మీకు షూటింగ్ లేనప్పుడు 3 పూటల ఫుడ్ తినొచ్చు. మీకు ఉండటానికి స్టే ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇనీషియల్‌గా షూటింగ్‌కెళ్తున్నారనుకోండి. షూటింగ్‌కెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, అక్కడ మీకు కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పాట్ బాయ్ గానో, సెట్ బాయ్ గానో, జూనియర్ ఆర్టిస్ట్ గానో, మేకప్ అసిస్టెంట్ గానో మీరెళ్తున్నప్పుడు, అక్కడ మీకు కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళతోటి ఆ పరిచయాలతోటి మీరేదైనా రూమ్ షేరింగ్ చూసుకొని, ఆ రూమ్ షేరింగ్‌లోకి షిఫ్ట్ అవ్వచ్చు. లేదు రూమ్ షేరింగ్‌కెళ్ళటం కన్నా నాకు హాస్టలే బెటర్‌గా ఉందనుకున్నట్లయితే, హాస్టల్‌లో ఉండొచ్చు. ఫుడ్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది అనుకున్నట్లయితే. సో, అలా మీరు చూసుకొని మీ కంఫర్ట్‌ని బట్టి నెక్స్ట్ లెవెల్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నేనేమంటాను అంటే ఒకటేనండి. ఇప్పుడు మీరు ఓ పర్టిక్యులర్ చదువు చదువుకొనుంటారు. అంటే 10థ్ క్లాసో, ఇంటరో, డిగ్రీనో, పీజీనో లేదంటే బీటెక్కో ఏదో ఒకటి చదువుకొనుంటారు. మీరు ఇక్కడికొచ్చిన తర్వాత చచ్చిపోయినా ఇక్కడ ఇదే బ్రతుకు అనుకున్నట్లయితే మీరిక్కడికి రండి. అలా కాకుండా 1 ఇయర్ వరకు ట్రై చేసి వద్దాం అనుకున్నట్లయితే ఈ 1 ఇయర్‌లో మీతో పాటు చదువుకున్న, మీతో పాటు బ్రతుకుతున్న, మీతో పాటే లైఫ్‌ని స్టార్ట్ చేసిన కొంతమంది మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళొక జాబ్‌లో జాయిన్ అయ్యి 10,000కి మొదలయ్యారనుకుందాం. మళ్ళా మీరు సంవత్సరం తర్వాత వెనక్కెళ్ళేటప్పటికి వాళ్ళు ఏ 15,000కి ఎళ్తారు. మళ్ళా మీరు ఆ 10,000 నుండి మొదలుపెట్టి ఆళ్ళ 15,000 రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో, దాని బదులు నేనేం చేస్తాను అంటే, లేదు నాకు ఏదైనా సినిమా అని అనుకున్నట్లయితే సినిమాలోకి రండి. అంతేగాని ఒక ప్రయత్నం చేద్దాం. కొడితే మనం కూడా 'నాని' అవ్వచ్చేమో, మనం కూడా 'కిరణ్ అబ్బవరం' అవ్వచ్చేమో, మనం కూడా 'రాజ్ తరుణ్' అవ్వచ్చేమో, మనం కూడా 'సుహాస్' అవ్వచ్చేమో అనుకున్నట్లయితే, 'సుహాస్' లాంటోళ్ళు కొన్ని లక్షల మంది ప్రయత్నించారు. ఒక్క 'సుహాస్' వచ్చాడు. 'కిరణ్ అబ్బవరం' లాంటోళ్ళు కూడా అంతే. సో, వాళ్ళకి బ్యాక్‌లో ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. వాళ్ళు 'సుహాస్' నాకు బాగా తెలుసు. "అన్న ఫ్రెండ్ వేషం ఏదైనా ఉంటే చెప్పండి అన్న" అని నా చుట్టూతానే చాలా సార్లు తిరిగాడు. అలాంటిది అతని లక్ కావచ్చు, ఏదైనా కావచ్చు అతన్ని ఈరోజు ఒక మంచి పొజిషన్‌కి తీసుకొనెళ్ళింది. సో, అంత ప్రయత్నించే ఓపిక అతను ఏదో ఈరోజొచ్చి రేపటికి అయిపోలా. నాకు బాగా తెలుసు 'సుహాస్' అనేవాడు రఫ్‌గా ఒక 5-6 ఇయర్స్ గట్టిగా స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రగుల్ అయ్యి ఈ రోజున మంచి పొజిషన్‌లోకొచ్చాడు. సో, మీరు కూడా అలా స్ట్రగుల్ అవ్వగలను అనుకున్నట్లయితే మీరు తప్పకుండా రండి. గట్టిగా మీ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఈ ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే రామానాయుడు స్టూడియోస్‌లో, ఫిల్మ్ నగర్‌లో జరుగుతున్నాయంట. వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే 9059 926 777 ఐ రిపీట్ 9059 సారీ 9059267775 ఐ రిపీట్ 9059267775 డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా?
లైక్ చేయండి. వీలైతే షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.